ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియమైన వీక్షకులారా, 2026 సంవత్సరానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మకర రాశి వారి ఉగాది రాశి ఫలాల గురించి. ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం మార్పులు రాబోతున్నాయి? ధనం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం ఏం జరుగుతాయి? ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో మీకోసం ప్రత్యేక పరిహారాలు కూడా ఉన్నాయి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారు చాలా కష్టపడి పనిచేసేవారు. డిసిప్లిన్, పేషెన్స్, రెస్పాన్సిబిలిటీ వీరి ముఖ్య లక్షణాలు. ఇవాళ తీసుకున్న నిర్ణయం రేపటి విజయానికి బాటలు వేస్తుంది అని నమ్మేవారు. అయితే కొన్నిసార్లు ఒత్తిడి ఎక్కువగా తీసుకుంటారు. ఎమోషన్స్ అస్సలే బయట పెట్టరు. ఇప్పుడు చూద్దాం 2026 మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో. ఆర్థిక స్థితి 2026లో మకర రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త ఇన్కమ్ సోర్సెస్ వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా లాభాలు కూడా వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అన్నెసెసరీగా అంటే అనవసరం లేని ఖర్చులు తగ్గించాలి. అప్పులు తీసుకోవడంలో జాగ్రత్త. మధ్య సంవత్సరంలో కొంత ఖర్చు పెరిగినా చివరికి మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇక ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది. ప్రమోషన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొత్త ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. బాస్ నుండి అప్రిసియేషన్ కూడా లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకైతే కొత్త డీల్స్ వస్తాయి మరియు పార్ట్నర్షిప్లో జాగ్రత్త మాత్రం అవసరం. స్లోలీ బట్ ష్యూర్లీ గ్రోత్ మాత్రం ఉంటుంది. ఒక ముఖ్యమైన సూచన, ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకండి. పేషెన్స్ మీకు సక్సెస్ ఇస్తుంది. ఇక ప్రేమ, కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ప్రేమ విషయంలో మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవారికి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సింగిల్ వారికి కొత్త పరిచయాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా మీకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తే సమస్యలు దూరం అవుతాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యంపై ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త అవసరం. స్ట్రెస్ తగ్గించాలి. ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి. డైట్ మీద కంట్రోల్ ఉండాలి. యోగా, మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. ఇక అదృష్ట కాలాలు 2026లో మకర రాశి వారికి మార్చి నుంచి జూన్ గ్రోత్ చాలా బాగా ఉంటుంది. మరియు ఆగస్ట్, అక్టోబర్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చగలవు. ఇక పరిహారాలు ఏం చెయ్యాలి అంటే, ప్రతి శనివారం నాడు శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. ఇక హనుమాన్ చాలీసా కూడా చదవండి. పేదలకు అన్నదానం చేయండి మరియు నల్ల బట్టలు దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ చేస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మొత్తానికి ఉగాది సంవత్సరంలో మకర రాశి వారికి కష్టానికి ఫలితం ఇచ్చే సంవత్సరం, అవకాశాలు ఉన్న సంవత్సరం. కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ సెటిల్ అయ్యే సంవత్సరం. చూసాం కదా అండి ఉగాది రాశి ఫలాలు మకర రాశి వారికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ రాశి ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.